చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోగుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెక్కు కొంకు లేని జన సైనికుడై పద. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనమంతటితో. శ్రీ బాబు పాలూరు గారు ఆహ్వానించడం ఇది నిజంగా జనసేన పార్టీ యొక్క గొప్పదనం. ఇదే అవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మనందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రీ బర్త్డే ఈవెంట్గా చేస్తున్న ముందుగా బాబు పాలూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించినందుకు మీకందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సోదరుడు బాబు పాలూరుకి మరియు తోటి జన సైనికులకి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తోటి సహచర శాసనసభ్యులు నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు లోకం మాధవ్ గారికి, అదేవిధంగా కురపం శాసనసభ్యురాలు తోయికి జగదీశ్వర్ గారికి, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి, బొబ్బిలి పట్టణ పెద్దలకి, పత్రికా సోదరులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే కార్యక్రమాలు చేస్తూనే ఇలా ఒక మంచి వేడుకగా, ఎందుకంటే అంత ఘన విజయం తర్వాత వేడుక చేస్తున్న అదృష్టం మాకు ఈ రూపంలో దక్కింది. కాబట్టి పిలిచిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, అలాగే మేడం గుమ్మడి సంజయ్ రాణి గారు కానీ, మన ప్రీతం నాయకులు బేబినాయన్ గారు కానీ, మా ఎంతో ఇష్టమైన వ్యక్తి లోకం మాధవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా, అంటే వాళ్ళు పాజిటివ్ రెస్పాన్సే ఈరోజు ఇంత వర్షాన్ని కూడా ఎదిరీది మేము ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. నిజంగా ప్రకృతి కూడా చాలా అనుకూలించింది, మాకు దీవించింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆహ్వానాన్ని మన్నించి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళని సముచితంగా గౌరవించుకోలేకపోయాం. చాలా ప్లాన్ చేసాం, కానీ అంతా కొంచెం హరీబరీ అవ్వడం వల్ల, ప్రకృతి కొంచెం ఇబ్బంది పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. దయచేసి ఎవరు అన్నిదా భావించకండి. నిజంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి
పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ దూరంగానే ఉండి ఆయన పుట్టినరోజు వేడుకల్ని చూసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎక్కడో బయట వాళ్ళకి 900కి అమ్మే గిఫ్ట్ని నాకు 800కి అమ్మి పెడతాడు, తన లాభాన్ని పక్కన పెట్టేసి. అలాగే ఒక రెస్టారెంట్కి మా హోటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు 100 రూపాయలకి అమ్మే భోజనాన్ని నాకు 80 రూపాయలకి ఇస్తారు. అంటే వాళ్ళ అభిమానం చూడండి. సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా సహజంగానే వాళ్ళందరూ మనకు సహకరిస్తారనడానికి మా కళ్యాణ్ ఇదే ఈవెంట్ చేస్తే పాపం తనకు కనీసం ఒక 20-30 వేలు మిగిలేదు, మినిమం మిగిలేదు. అలాగే ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన మా గణేష్, SRDC గణేష్, తను మామూలుగా అతను వేసే రేట్లకి అయితే తనకు కూడా కొంత లాభం వచ్చేది. ఆ లాభాన్ని వదులుకొని నా కోసం డిస్కౌంట్. నిజంగా వీళ్ళందరికీ ఎంత చెప్పుకోను. మా కింగ్స్ కిచెన్ రెస్టారెంట్ ఓనర్ మా రాజు నాకు ఇలా చికెన్ బిర్యానీ చేసి పెట్టాలంటే అని మీకేం పర్వాలేదు, ఐటమ్స్ మీరు నాకు కొనేసి ఇచ్చేయండి, నేను చేసి పెట్టించేస్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా మన సహకారం చూడండి. మా రవి, మా పెర్లం మండల అధ్యక్షుడు రవి నాకు ఇలాగా గ్రాండ్గా ఈవెంట్ కావాలి, డ్రోన్ కెమెరా కావాలి, ఒక 5 కెమెరాలు సెటప్ కావాలి అంటే అనే మీకెందుకు, ఆ వచ్చిన వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చుకుందాం, కెమెరాలు అన్నీ నేను తెచ్చేస్తా. అంటే ప్రతి ఒక్కళ్ళ సహకారం ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసుకోగలిగాం. అలాగే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు నాకు వెన్ను తట్టి ప్రోత్సహించారు. మీకేం పర్వాలేదు, వర్షం మీకు అడ్డు రాదు, భగవంతుడు మీకు తోడున్నాడు, తప్పనిసరిగా మీరు కొనసాగించండి, మీ కార్యక్రమం జయప్రదం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి, పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. మా మానస గారు అయితే మా అమ్మాయిని కూచిపూడి అయిపోతుంది చెప్పి. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తనకు సహకారం లేకుండా ఈ కార్యక్రమం జరగలేదు. పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, వాళ్ళకి నేను ఏ రోజు ఏదీ చేసుకోలేదు, అయినా కూడా వాళ్ళకి ఎంతో మద్దతుగా ప్రతి క్షణం ప్రతి కార్యక్రమాన్ని కవరేజ్ ఇస్తూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. అలాగే పోలీస్ శాఖ వారు నిజంగా వాళ్ళు నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే అంత చక్కగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇంత చక్కగా మేము మేనేజ్ చేసుకోగలిగాం. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ప్రతి ఒక్కరికి కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎలా అయితే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మన ఉత్తరాంధ్రలోనే బ్రహ్మాండంగా చేసుకుంటాం. బొబ్బిలి ఒక ప్రతీక. ఈరోజు ఇంకో నెక్స్ట్ లెవెల్కి మనం చేసుకోగలిగామంటే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఫోక్ సింగర్ నా సోదరుడు సురేష్ కానీ, అలాగే ఇంకొక తమ్ముడు మ్యాజిక్ షో సలీం ఎక్కడున్నాడు, తను యాక్చువల్గా ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్తే తను కనీసం అంటే 15-20 వేలు ఇస్తారు. మాకు ఈరోజు ఫ్రీగా వచ్చాడు, కానీ తనది ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. నిజంగా సారీ తమ్ముడు, నా మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చావు, కానీ నీ షో ఇప్పుడు ఉంటుంది, ఎక్కడున్నావో కొంచెం ప్రిపేర్డ్గా ఉండు. తప్పనిసరిగా జన సైనికుల కోసం నాయన్ గారు కాస్త ఉంటారు. జన సైనికుల కోసం కార్యక్రమం కొనసాగించబడుతుంది. అలాగే భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వరుణ్ దేవుడికి థ్యాంక్స్ చెప్పమంటున్నారు. మా సాయి రమేష్ గారు ముఖ్యంగా వరుణ్ దేవుడికి థ్యాంక్స్ చెప్పమంటున్నారు. నిజంగా చాలా సహకరించారు ఆయన. ఇక నుంచి వరుణ్ దేవుడు కూడా మాకు ఫ్రెండ్స్.